తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నారాజు క్లారిటీ అంటే అర్థం ఏంటంటే కాన్ఫిడెన్స్ అని. మనకు ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ లేకపోవడానికి కారణం క్లారిటీ లేకపోవడమే. అసలు లైఫ్లో మనకు తెలియదు కానీ ప్రతి క్షణం మనం క్లారిటీ కోసమే సెర్చ్ చేస్తుంటాం. ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక ఆలోచన చేయాలన్నా ఆలోచనలో స్పష్టత ఉందా లేదా అని ఆలోచిస్తాం. ఎదుటి వాళ్ళతో మాట్లాడుతుంటే మాటలో స్పష్టత ఉందా లేదా చూస్తాం. ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే మనం వింటున్నప్పుడు అవతల వాళ్ళ స్పష్టతను చూస్తాం. సో క్లారిటీ లైఫ్లో చాలా అవసరం. లేని వాళ్ళకి ఏముంటుంది? కన్ఫ్యూజన్ ఉంటుంది. క్లారిటీ లేకపోతే ఉన్నది కన్ఫ్యూజనే. కన్ఫ్యూజన్లో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, కన్ఫ్యూజన్లో మీరు చేసే ఆలోచనలు కానీ, కన్ఫ్యూజన్లో మీరు గడిపే జీవితం కానీ మీరు అనుకున్నట్టు సాగదు. అందుకే చాలాసార్లు నా జీవితం నేను అనుకున్నట్టుగా సాగట్లేదు అని అంటే అర్థం ఏంటంటే మనకు ఎంత క్లారిటీ ఉంది అన్నది ప్రశ్నించుకోవాలి. అవును, చాలామందికి ఈ స్పష్టత లేకపోవడం వల్లే జీవితం అంతా సెర్చ్ చేసేవాళ్ళు ఉన్నారు. నాకు ఆ క్లారిటీ రాలేదు అని. అది జీవితం మీద పర్పస్ కావచ్చు, తను చదివే చదువు విషయంలో కావచ్చు, లైఫ్లో తను ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే ఆ స్పష్టత కోసం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాం మనం. ఈ స్పష్టత తీసుకురావడం కోసం రకరకాలైన జ్ఞానాన్ని మనం పొందడానికి ట్రై చేస్తుంటాం. స్పష్టత లేనిదే ఏ పని చేసినా సరే మనం మనస్ఫూర్తిగా చేయం. అంతేకాదు మనం ఎవరితో ఈసారి పని చేయించుకున్నా సరే వాళ్ళలో స్పష్టత లేకపోతే మీకు వెంటనే అర్థమైపోతుంటుంది. క్లారిటీ లేని వ్యక్తి లైఫ్లో ఒక పని చేసినా, ఒక కమ్యూనికేట్ చేసినా, లేదా ఒక నిర్ణయం తీసుకున్నా సరే దాని ఫలితాలు చాలామంది అనుభవించాల్సి వస్తుంది. ట్రూ సార్. అదే ఇది ఎప్పుడు ఏ స్టేజ్లో అయినా ఉండనే ఉంటుంది. అంతేకాదు కొంతకాలం గడిచిన తర్వాత, కొంత వయసు దాటిన తర్వాత మనం గతంలో విషయాలపై పశ్చాత్తాపపడే విషయాలు ఏమైనా ఉంటే, అబ్బా నేను తీసుకున్న నిర్ణయం అప్పుడంటే క్లారిటీ లేదయ్యా, ఆ స్పష్టత లేక నేను ఆ పని చేయాల్సి వచ్చింది, ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఆ తప్పు చేయాల్సి వచ్చింది అని చెప్పుకుంటుంటాం. కాబట్టి ఈ క్లారిటీ తీసుకురావడం అనేది లైఫ్లో చాలా ముఖ్యం. లైఫ్లో ఈ క్లారిటీ తీసుకురావడం కోసం ఫస్ట్ ఏం చేయాలంటే, క్లారిటీ ఎందుకు ఉండదంటే క్లట్టర్ ఉంటుంది మైండ్లో. ఆలోచనల్లో రకరకాలైన ఆలోచనలు పట్ట తిరుగుతూ ఉంటాయి. అయితే ఏ ఆలోచన దగ్గర ఆగిపోవాలో మనకు తెలియదు, ఏది మనకు కావాలో తెలియదు. ఉదాహరణకు ఫ్రెష్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన స్టూడెంట్ తను ఏమవ్వాలి అని అనుకుంటూ ఉండగా పక్కనే ఏదో అయిన వాళ్ళు కనిపిస్తారు. బిజినెస్సా, జాబా? జాబులో నేను ఇష్టపడిందా లేకపోతే అందరూ చేస్తున్నదా? బాగా డిమాండ్ ఉన్నదా లేకపోతే నేను ఇష్టంగా ఉండి నాకు కొన్ని స్కిల్స్ ఉన్నాయని అనుకొని ఆ స్కిల్ మీద వర్క్ చేయాలా? తెలీదు. అసలు ఈ ప్రపంచం ఒక్కొక్కరు ఒక్కో దారిలో వెళ్తూ ఉంటారు. ఓ వ్యక్తి బస్సు ఎక్కాడంట. అతని పేరు సుబ్రావ్ మన క్యారెక్టర్. సో బస్సు ఎక్కుతూనే కండక్టర్ వచ్చాడు. బాబు టికెట్ అన్నాడు. ఈ బస్సు ఎక్కడ పోతుందండి అన్నాడు. బస్సు ఎక్కడ పోతుంది కాదు, నువ్వు ఎక్కడికి పోవాలి చెప్పు అన్న. అది కాదండి, బస్సు ఎక్కడ పోతుంది చెప్పండి. నేను బస్సు ఎక్కడికైనా పోతుందేమో, ముందు నువ్వు ఎక్కడికి పోవాలో చెప్పు అన్న. సార్ నాకు ఎక్కడికి పోవాలో నాకు తెలియదండి, అందుకే అడిగాను బస్సు ఎక్కడ పోతుందో అని. నీకు ఎక్కడికి పోవాలో నీకే తెలియనప్పుడు బస్సు ఎక్కడికి పోతే పెద్ద తేడా ఏముంది? సో మనకు లైఫ్లో క్లారిటీ లేనప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో ఏం కావాలో తెలియనప్పుడు ఎక్కడికి పోయినా ఒకటే. సో చాలామంది జీవితాలు ఎట్లా గడుపుతుంటారంటే తన జీవితం తనను ఎట్లా తీసుకెళ్తే అట్లా గడుపుతూ ఉంటారు. తనను ఎలా నడిపించాలి అన్న విషయం చేతిలో ఉండదు. తన చేతిలోకి తీసుకొచ్చేది ఎప్పుడంటే క్లారిటీ ఉన్నప్పుడు, తన విజన్ మీద, తన లక్ష్యం మీద, లైఫ్లో సాధించాలనుకున్న గోల్ మీద ఎప్పుడు క్లారిటీ వస్తుందో ఆ క్లారిటీ మీద అదే మార్గంలో నడుచుకుంటూ వెళ్ళి దాన్ని సాధిస్తారు. దానికి విజువలైజేషన్ తోడైతే క్లారిటీ తొందరగా వస్తుంది. రావాలనుకున్న క్లారిటీ వచ్చిన తర్వాత ఇక ఏ కన్ఫ్యూజన్స్, ఏ క్వశ్చన్స్ లేకుండా వచ్చిన క్లారిటీ మీదే పనిచేయడం ద్వారా సమయాన్ని, డబ్బును చాలా ఆదా చేయొచ్చు. ఓకే, క్లారిటీ రావాలంటే నారాజు ఫస్ట్ మైండ్లో ఉన్న రకరకాలైన ఒత్తిళ్లకు సంబంధించిన ఆలోచనలను దూరం చేసుకోవాలి. మనకు టెన్షన్ కలిగించేవి ఏవైతే ఉన్నాయో, అందుకే మనం విజువలైజేషన్లో ఫస్ట్ డే విజువలైజేషన్ మనం కోచింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు, ఒత్తిడి కలిగించేవి, కన్ఫ్యూజన్ కలిగించే ఆలోచనలు లేకుండా ఒక్క ఆలోచన మీద ఫోకస్ చేసి ఎక్సర్సైజ్ చేస్తాం. ఎప్పుడైతే అన్ని కన్ఫ్యూజన్స్ తీస్తామో ఇప్పుడు కేవలం నా హార్ట్తో నేను ఆలోచిస్తాను, నాకేం కావాలి, నేనేం సాధించాలనుకుంటున్నాను, నా లక్ష్యం ఏంటి అని. సో ఇట్లా హార్ట్తో కనుక ఎప్పుడైతే ఆలోచిస్తామో నీ నిజమైన నీ గోల్ ఏంటో నీకు తెలుస్తుంది, నీకు క్లారిటీ వస్తుంది.
ఈ క్లారిటీ లేకపోవడం వల్ల లైఫ్లో చాలామంది ఎన్నో రకాల సజెషన్స్, ఎన్నో రకాల కౌన్సిలింగ్స్, ఎన్నో రకాల మందిని చాలామందిని కలిసి వాళ్ళ దగ్గర నుంచి నాకేం కావాలో క్లారిటీ ఇవ్వండి అని అడిగే ప్రయత్నం చేస్తుంటాం. సో ఒకటి డీక్లటర్, సెకండ్ యూ హ్యావ్ టు రైట్ యువర్ గోల్స్. అంటే ఎప్పుడైతే మైండ్లో క్లియర్ చేసుకుని ఒక ఆలోచన వచ్చిందో నేను ఇది నాకు స్పష్టత వచ్చింది అని అనిపిస్తూనే ఆ స్పష్టత వచ్చిన అంశాన్ని పేపర్ మీద రాయాలి. రాస్తే ఎప్పుడైతే గోల్ని పేపర్ మీద చూసామో దాని చుట్టూ ఉన్న అంశాలన్నీ మనకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి అనుకోవడం వేరు. చాలామంది అనుకుంటారు నేను డాక్టర్ అవ్వాలనుకున్నానండి, యాక్టర్ అవ్వాలనుకున్నానండి, ఇంజనీర్ అవ్వాలనుకున్నానండి. అనుకోవటానికి కాకపోవటానికి ఉన్న తేడా అదే. అవును. అనుకోవడం చాలామంది అనుకుంటారు, కానీ అయిన వాళ్ళకి అనుకున్న వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళ గోల్ని స్పష్టంగా కళ్ళతోనూ మైండ్తోనూ చూసి ఉంటారు, వాళ్ళు రాసి ఉంటారు. అనుకున్న వాళ్ళకి ఆశలు మాత్రమే ఉంటాయి. ఉదాహరణకి మనిషి స్పష్టత కోసం నానా బాధలు పడుతుంటాడు, కానీ ఒక ఇమేజ్ ఏదైతే ఉందో, ఒక విజువల్ ఏదైతే ఉందో అది అద్భుతంగా మనిషి క్లారిటీని తీసుకొస్తుంది. కానీ ఈ విజువల్ మనిషికి ఎప్పుడైనా ఎదురుపడితే, జీవితంలో ఎదురైతే తప్ప అతనికి అర్థం కాదు, ఆ క్లారిటీ రాదు. కానీ ఆ ఎదురవ్వకుండానే తన మైండ్లో విజువలైజ్ చేసుకోవడం ద్వారా లేదా ఒక ఇమేజ్ ద్వారానే ఎంత క్లారిటీ తీసుకురావచ్చు అన్నది మన విజువలైజేషన్ చెబుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పేపర్ ఉంది. నారాజ్, ఈ పేపర్ ఒకసారి చూడు, ఒకసారి చదువు ఏంటో అసలు. స్టేట్స్ ఆఫ్ ఇండియా అనే. సో మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అవి దాదాపు 28 రాష్ట్రాలు ఉన్నాయి మనకి. అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు కాకుండా. అవును, వీటిలో 27 రాసింది. 27 ఉన్నాయి. వెరీ గుడ్, గుడ్ అబ్జర్వేషన్. సో 27 ఉన్నాయి, 28వది మిస్ అయింది. అసలు ఆ మిస్ అయిన రాష్ట్రం ఏంటో కనుక్కోవాలి. యాక్టివిటీ నాకే ఇచ్చారు. అయితే నాతో పాటు ఆడియన్స్కి కూడా యాక్టివిటీ ఇద్దాం సార్. మిస్ అయింది నాకంటే ముందే ఎవరు చెప్తారో చూద్దాము. కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు. అయితే కొంచెం గట్టిగా చదువుతూ ఉంటే వింటున్న వాళ్ళు ఏ స్టేట్ వినడం మిస్ అయ్యారో కనుక్కుంటారేమో చూద్దాం. అది బెటర్. అది రెడీ, స్టార్ట్. 3, 2, 1 గో. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, మణిపూర్. సో ఇవి రాష్ట్రాలన్నీ. అందులో ఒక స్టేట్ నేను మెన్షన్ చేయలేదు ఆ లిస్ట్లో. ఏంటి ఆ స్టేట్? కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రం, యూనియన్ టెరిటరీస్ మాత్రం మనం మెన్షన్ చేయట్లేదు, దాని గురించి మాట్లాడట్లేదు, కేవలం రాష్ట్రాల గురించి. యూనియన్ టెరిటరీస్ అంటే ఢిల్లీ, లక్షద్వీప్, వీటన్నిటి, అండమాన్. అదే గుర్తుకు రావట్లేదు సార్. సో అన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్నాయి, అర్థం అవ్వట్లేదా? ఉన్నాయి అన్నట్టుంది కానీ ఒకటి లేదు. అసలు ఏంటి అది లేని రాష్ట్రం ఏమన్నా? చూస్తుంటే ఆ లిస్ట్ చూస్తే కెన్ యూ ఐడెంటిఫై విచ్ స్టేట్ ఈజ్ మిస్సింగ్? ఓకే, 2 నిమిషాలు అయిపోయింది దాదాపు నాగరాజు. అవునా? 2 minutes. ఎస్. నా దగ్గర ఇంకో పిక్చర్ ఉంది, జస్ట్ లుక్ అట్ దిస్. ఇది ఐఎమ్ గివింగ్ యూ అన్ ఇండియా మ్యాప్. ఇండియా మ్యాప్. సో ఇండియా మ్యాప్లో కూడా స్టేట్స్ ఉంటాయి. మ్యాప్లో ఈ మ్యాప్ కలర్లు గీసి ఉంది. అయితే ఒక్క స్టేట్ మాత్రం కలర్ మాత్రం వేయలేదు. సో అన్ని కలర్లు ఉన్నాయి. అందులో కలరు వెయ్యని స్టేట్ ఏం స్టేట్? మిస్ అయిన స్టేటే అనుకో. అర్థమైంది. సో ఇందులో 27, ఇందులో 27 ఉన్నాయి. ఒకదానికి మాత్రం పేరు ఇవ్వలేదు. కరెక్ట్. ఒకదానికి ఇవ్వలేదు సార్ కలరు, వైట్ అలా వదిలేసి ఉంచారు. కరెక్ట్, అదే. సో ఇది విచ్ స్టేట్ ఈస్ దట్? కర్ణాటక అండి. వావ్, ఫెంటాస్టిక్. ఇట్ టుక్ అరౌండ్ 10 to 15 seconds. అయితే నాగరాజు, సేమ్ మిస్ అయిన స్టేట్సే, ఇండియాలో మిస్ అయిన స్టేట్స్నే నేను అక్షరాల రూపంలో ఇచ్చాను. అక్షరాల రూపంలో ఇచ్చినప్పుడు 3 నిమిషాలైనా ఆ క్లారిటీ రాలేదు ఏది మిస్ అయిందో. పట్టేశారు. కానీ ఇమేజ్లో మాత్రం, మీకు ఇచ్చిన బొమ్మలో మాత్రం, ఒక విజువల్లో మాత్రం మిస్ అయింది టక్మని క్యాచ్ చేశాను. ఎస్, ఎందుకంటే పక్కనే ఉంది సార్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇది నెక్స్ట్ కర్ణాటకనే వస్తుంది, డౌట్. అవును. నిజం చెప్పాలంటే నేను ఇచ్చిన ఆర్డర్లో కూడా స్టేట్ ఆర్డర్లోనే అది మిస్ అయింది. మరి
బట్ గుర్తుపట్టలేము. సో ఇమేజ్కి అంత పవర్ ఉంది. క్లారిటీ తీసుకొచ్చే పవర్ ఒక విజువల్లోనే ఉంది. ఈ విజువల్ని మీరు సృష్టించుకుని క్లారిటీ కోసం వెతికితే ఆ విజువల్ నుంచి క్లారిటీ, మీకు కావాల్సిన క్లారిటీని మీరు సాధించే అవకాశం విజువలైజేషన్ ఒక్కటే కలిగి. అదిరిపోయింది, బాగుంది సార్. సో దట్స్ వై విజువలైజేషన్లో చాలామందికి సమస్య ఉన్నవాళ్ళు, క్లారిటీ లేని వాళ్ళు విజువలైజేషన్ అనే టెక్నిక్ను ఉపయోగించి వాళ్ళకు కావలసిన స్పష్టత తీసుకురావడం వల్ల, నేను ఇందాక చెప్పాను క్లారిటీ అంటే కాన్ఫిడెన్స్ అని అర్థం. ఉదాహరణకి మనకి ఇల్లు తెలియని చోటకి ఎవరి ఇల్లు అన్నా వెతుకుతున్నాం అనుకోండి, క్లారిటీ లేనివాడు అంటే దారి తెలియనివాడు, ఎక్కడ ఇల్లు ఉందో తెలియనివాడు, ఈ అడ్రస్ కొత్త అయిన వాళ్ళు, ఆ కొత్త వ్యక్తి ఎంత వెతుకుతుంటే ఎంత దూరం వచ్చామే అని అంటుంటాం. కానీ అక్కడే నివసించే ఫ్రెండ్ ఏమంటాడంటే, పెద్ద దూరం ఏం కాదు, 1.5 కిలోమీటర్ అంతే అంటాడు. దారి తెలిసినవాడు, స్పష్టత ఉన్నవాడికి చాలా దగ్గర, ఈజీ అనిపిస్తుంది. కొత్తగా వచ్చిన వాడికి వెతుకుతున్నప్పుడు నీకు చాలా దూరం వచ్చినట్టు ఉంటుంది. అందుకే వెళ్తున్నప్పుడు దూరంగా ఉంటుంది, వచ్చేటప్పుడు చాలా దగ్గరగా ఉన్నట్లే ఉంటుంది. సో ఇవన్నీ మన అనుభవాలు. ఈ అనుభవాల నుంచి మనం విజువలైజేషన్ ద్వారా ఇట్లాంటి ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేది, ఈజీగా జీవితంలో ఏ క్లారిటీ అయితే లేదో ఆ క్లారిటీని తీసుకొచ్చే అవకాశం ఈ విజువలైజేషన్లో ఉంది. మన ప్రోగ్రామ్కి అటెండ్ అయిన వాళ్ళు అందుకే చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు క్లారిటీ వచ్చింది లైఫ్ పట్ల అని అంటారు. జీవితం పట్ల కానీ ఒక నిర్ణయం తీసుకునే విషయంలో కానీ స్పష్టత ఉండడం కంటే జీవితంలో మనకు కావాల్సింది ఏం లేదు. ఎప్పుడైనా సరే మనిషి తృప్తి కానీ మనశ్శాంతి కానీ ఎప్పుడు కలుగుతుంది అంటే తను చేస్తున్న పని పట్ల సంపూర్ణ స్పష్టత తనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు హీ విల్ ఎంజాయ్ ద లైఫ్. ఆ స్థితిని తీసుకురావడం కోసమే మనం విజువలైజేషన్ని వాళ్ళకి పరిచయం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విజువలైజేషన్ క్లాస్ అడుగుతూ ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు ఫిబ్రవరి 26న ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ బేసిక్ కోర్సు స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది బేసిక్ కోర్సు నుంచి మళ్ళీ అడ్వాన్స్ అడుగుతున్నారు. అడ్వాన్స్ ఈ మధ్య ఫినిష్ చేసాం, మళ్ళీ అడ్వాన్సే అడుగుతున్నారు. కానీ బట్ విజువలైజేషన్ బేసిక్స్ అటెండ్ కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫిబ్రవరి 26న స్టార్ట్ చేస్తున్నాం. 5 రోజుల పాటు జరిగే ఈ సెషన్లో కంప్లీట్గా మనిషికి సంతృప్తిగా, సంతోషంగా అనుకున్నది సాధించి జీవించే దిశగా ఏ మార్గాలు ఉన్నాయో అవి విజువలైజేషన్ ద్వారా ఎలా చూడొచ్చో ఆ మార్గాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రాం అటెండ్ అవ్వాల్సిందే. అటెండ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా తనకు ఏ కోరిక ఉందో, ఏ ప్రయారిటీ ఉందో, జీవితంలో ఏ ప్రాధాన్యత ఉందో, డబ్బు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇంటి సమస్య కావచ్చు, సాటిస్ఫాక్షన్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే అవి సాధించాలనుకుంటే విజువలైజేషన్ అనేది ఒక అద్భుతమైన మార్గం అని తెలుసుకుంటారు. ఆ సెషన్ను ఫిబ్రవరి 26న స్టార్ట్ చేస్తున్నాం. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాయణ. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద 26th ఫిబ్రవరి 26th. ఎందుకంటే చాలామంది సెషన్ ఒక్కసారి అటెండ్ అయిన తర్వాత తెలుస్తుందండి వాళ్ళు ఏమి అచీవ్ చేశారని. ఫర్దర్గా ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా ప్లే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఫిబ్రవరి 26th ఆన్లైన్ క్లాస్ ఉంటుందన్నమాట. ఆసక్తి కలిగిన వారు విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే, మీకు కావాల్సింది మీరు తిరిగి పొందాలి అని అంటే, అది ఏదైనా సరే, జాబ్ అయినా, మనీ అయినా, కెరీర్ అయినా, వాట్ ఎవర్ మీరు తిరిగి పొందాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే స్క్రీన్ మీద మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. సో త్రూ అపాయింట్మెంట్ అయినా సరే, త్రూ క్లాసెస్ అయినా సరే మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో. థ్యాంక్ యూ.